తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇంకా ఈ జూన్ నెలలో అండి లాస్ట్ ఇంకా రాశి మనకి మీనరాశి కాబట్టి ఆ రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి? అసలు శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా మీనారాశి వారికి ఏలాంటి శని నడుస్తుంది కాబట్టి విపరీతమైన వంటి బాధ రోధ అనేది కనపడుతూ ఉంటుంది. బాధ రోధన అనేటప్పటికీ ఇక ఫైనాన్స్ పరంగా కావచ్చు, ప్రెజర్స్ పరంగా కావచ్చు, ఇంకా వేరే వేరే ఒక రంగంలో కావచ్చు, వాళ్ళకి ఒత్తిడి అనేది బాగా కనపడుతూ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేయాలనుకున్నది కూడా చేయలేకపోతున్నారు. చేయిదాకా వచ్చినటువంటి ధనము చేతి దాకా వచ్చినటువంటి ధనము చేజారిపోతుంది. ఏమండి, ఇటువంటి సమయంలో ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపము చేసినా ఫలితం రావటం లేదు. మేము ఏం చేయాలి గురుగారు అనేసి మనకి మెసేజ్ పెట్టారు అందరు భక్తులు. సో మీనరాశి వాళ్ళు అంతా కూడా. సో దానికి సంబంధించినటువంటి ఆలయం ఏదైనా విశిష్టం ఉంటే కేదార్నాథ్ ఈశ్వరుని ఆలయం దర్శనం చేసుకోవాలనేసి మనము ఆ ఒక కేలనాడి శాస్త్రం ప్రకారం ప్రశ్నలో వచ్చినటువంటి ఆలయం. మనము ప్రతి రాశి కూడాను ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్న వేసిన వారికి ఆ ప్రశ్నలో ఏ ఆలయాన్ని జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకుంటే ఈ రాశి వారికి ఈ నెలలో దర్శనం చేసుకుంటే ఫలితం లభిస్తుంది. మీనరాశి వారికి వచ్చి కేదార్నాథ్లో అంతా ఉత్తరాఖండ్లో ఉంటుంది కాబట్టి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది అనేసి మనకు దేవ ప్రశ్నలో మనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దేవ ప్రశ్నలో ఏంటంటే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం, వైబ్రేషన్స్ రావటం, క్రియేషన్స్ రావటం, పని జరగటం, కొద్దిగా ఉపశమనం జరగటం. అంటే ఒక పుండు అయింది అనుకోండి, ఆ పుండు మానుకోవడానికి ఎంతసేపు పడుతుంది? 1 నెలలో 2 నెలలు పడుతుంది. అయినా కూడా తగ్గదు. కాబట్టి దానికి కావాల్సినవంటే కొన్ని అల్లా కూడా మనము కొన్ని మందు అవి పెడుతున్నప్పుడు కూడా తగ్గదు. ఉపశమనం చేసుకోవడం కోసం మనం ఏదైనా ఒక యాంటీబయాటిక్ మనం వాడుకుంటే ఆ పరిహారం అనేది మనకి మంచి సిద్ధిస్తుంది. అంత మాత్రం ఒక యోచనతో మనం ఎప్పుడైతే కూడా ఇన్ని కష్టాల్లో ఉన్నామో, ఇంత బాధలో ఉన్నామో அப்படிనే మీరు విశేషమైనటువంటి ఈ యొక్క ఆలయానికి వెళ్ళి, అంటే ఇది చాలా ప్రయాసమైనటువంటి ఆలయం, చాలా ఎత్తైనటువంటి ప్రదేశము, మంచు కొండలో అమర్చుకున్నటువంటి లింగము. అక్కడికి వెళ్ళాలంటే చాలా గట్స్ కావాలి, పిలుపు రావాలి, ఆయన ఒక అనుగ్రహం కలగాలి. ఆ ఒక అనుగ్రహం ఉంటే కానీ అక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే ఆక్సిజన్ అందలేని ఒక ప్రదేశం కేదార్నాథ్ ఒక ప్రదేశం కాబట్టి కొద్దిగా బాగా ఆలోచిస్తారు. అయినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల మంది వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ స్వామిని దర్శించుకోలేని వాళ్ళు దగ్గర ఉన్నవంటి ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలకు వెళ్ళి మీరు ప్రత్యేకంగా స్వామికి సోమవారం నాడు, లేదంటే బుధవారం నాడు, లేదంటే అమావాస్యకు వచ్చే ప్రదోష కాలం అంటారు. అమావాస్యకు వచ్చే 3 రోజుల ముందు కానీ, పౌర్ణమి రోజుకు వచ్చే 3 రోజులు కానీ ప్రదోష కాలానికి వెళ్ళి నందికి, శివుడికి అభిషేకం చేసుకుంటే మంచి కొద్దిగా ఉపశమనం జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి వారం జూన్లో నెలకి 2 సార్లు వస్తుంది. నెలకు 2 సార్లు ప్రదోషాలు వస్తాయి. కాబట్టి ఆ 2 సార్లు వెళ్ళి ప్రత్యేకంగా ఆ నందీశ్వరునికి స్వామివారికి అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఎక్కువ శాతము శని దోషం పీడిస్తుంది కాబట్టి అనేక రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి. ఎక్కువ మానసిక వ్యాధి. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే శుభానుగ్రహం ఉండాలి. ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా కేదార్నాథ్ వెళ్తే ఇంకా మంచి ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి, ఐశ్వర్యం ప్రాప్తి, మంచి ఒక యోగదాయకమైనటువంటి ప్రాప్తి, సంతానం ప్రాప్తి, కళ్యాణం ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ఈ మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతాయి, కుళ్ళు కుతంతాలు అన్నీ పోతాయి. ఎప్పుడైతే కూడా వెన్నపోటు పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రాశికి ఎక్కువ శాతం. కొద్దిగా జాగ్రత్త వహించాలి. మంచి పరిహారం తెలియజేసే గురుగారు, ధన్యవాదాలండి మీకు. నమస్కారం. చూసారు కదండి గురుగారి మాటల్లో
మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.